మరికొంతమంది కావాలనే ఆర్మీ అక్కడ లేకుండా చేసి జనాల్ని చంపించారు మోడీ. ఇట్లా ఇంకొంతమంది అయితే మోడీనే ఈ ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేసుకొని ఆ దాడులు చేయించి తద్వారా పాకిస్తాన్ మీద యుద్ధం చేసి తద్వారా తన యొక్క పాలనా వైఫల్యాన్ని నుంచి ప్రజల నుంచి తప్పుదారి పట్టించడానికి అని చెప్పేసి వేసిన ఎత్తుగడంట ఇది. ఏవైనా సరే నమ్మేటట్లుగా ఉన్నాయా ఈ ఆరోపణలు కానీ ఈ అవాస్తవాలు కానీ? ఇవన్నీ దేశ వ్యతిరేక మాటలు కాదా? అందుకనే పదే పదే చెప్తూ ఉన్న పాకిస్తాన్ భాష మాట్లాడకండి, మీ పాకి బుర్రలు వేసుకొని. మీ విషము మిమ్మల్ని బ్యాలెన్స్ కోల్పోయేలా చేస్తోంది. మీ భావజాలము ఎంతటి దారుణమో ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ మీడియా ముందు భారత్ మా మీద దాడులు చేస్తుంది అనవసరంగా. ఇదిగోండి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సిటిజన్స్, పొలిటీషియన్స్, మీడియానే చెబుతోంది. సెక్యూరిటీ ల్యాబ్స్ వలన లేకపోతే బీజేపీ ఆడుతున్న, మోదీ ఆడుతున్న నాటకాల వలన ఇదంతా జరిగింది. మాకు సంబంధం ఏమిటి? మా